నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకం మీకు అర్థమయ్యే భాషలో వివరించి విశదీకరించినటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అని అంటే ఒక అంశం గురించి తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి యొక్క నిర్లక్ష్యం కారణంగా మరొక వ్యక్తి గాయపడినా మరణించినా ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ వ్యక్తికి శిక్ష ఉంటుందా అని అంటే మిత్రులారా, మన దేశంలో జూలై 1, 2024 నుంచి బిఎన్ఎస్ అలాగే బిఎన్ఎస్ఎస్ అనే 2 చట్టాలు అమలుకి వచ్చాయి. ఈ చట్టంలోని సెక్షన్ 106 ప్రకారంగా ఒక వ్యక్తి యొక్క దురుసు ప్రవర్తన, నిర్లక్ష్యపు చర్య వలన మరొక వ్యక్తికి ప్రాణం పోతే ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో అతను నేరస్తుడుగా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు. అతను చేసినటువంటి చర్యని నేరంగా పరిగణించవచ్చు. 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాగే నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదం జరిపి పోలీసులకు కంప్లైంట్ చేయకుండా, అంటే అక్కడ ప్రమాదం జరిగింది, అక్కడ కొంతమంది గాయపడ్డారు, కొంతమంది అక్కడ మరణించారు అని తెలియపరచకుండా ప్రమాదం చేసి తప్పించుకున్న వాళ్లకు 10 సంవత్సరాల కాలం పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇది బిఎన్ఎస్ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే భాషలో వివరించడం జరిగింది. ఈ బుక్ కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పొందవచ్చు. 9392538226 నెంబర్ కాల్ చేసి పుస్తకం పొందవచ్చు.